మొదటి అధ్యాయం 6వ వాక్య భాగంలో ఉన్న సారాంశాన్ని ఈరోజు మనం దేవుని మాటలుగా నేర్చుకోవటానికి ఇష్టపడదాం. మరియు చదవండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలు మహాదినమున జరిగే తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చాలు. ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే పడిపోయిన దేవదూతలు అనండి. ఒకసారి మీ నోటితో ఆ పడిపోయిన దేవదూతల గురించి. అందుకే ఆ పాట నేను పాడింది. దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడు ఆయన. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో చూస్తే తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలు ఇదిగో ఆ తీర్పు దినము జరిగే మహాదినము వరకు కటిక చీకట్లో నిత్య పాశంలో అవి భద్రం చేయబడి ఉన్నాయి. ఇక్కడ యూద ఈ పత్రిక రాస్తూ దేవదూతలు పడిపోయిన దేవదూతల గురించిన మెన్షన్, పడిపోయిన దేవదూతల గురించిన వివరణ ఇక్కడ చెప్తా ఉన్నాడు. నేను ఆలోచించాను, యూదా గారు ఆ పడిపోయిన దేవదూతల గురించి మీకెందుకండి బాబా అడోయ్ యోధా గారు, అసలు ఎందుకు మీకు అంటే, ఏది దేవుని వాక్యంలో రాయబడి ఉన్నా మనం ఒక పాఠం నేర్చుకోవటం కొరకే. ఖచ్చితంగా ఈరోజు చాలామంది దేవుని వాక్యం యొక్క విలువ వాళ్ళకి తెలియటం లేదు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో పడిపోయిన దేవదూతలకు ఒక తీర్పు ఒకటి దేవుడు తీర్చాడు. వాళ్ళు నిత్య శిక్ష భారంగా ఆ కటిక చీకట్లో నిత్య పాశంలో బంధించబడి ఉన్నారు. నేనంటాను, మరి దేవదూతలకే ఇంత దేవుడు తీర్పు తీరిస్తే మనుషుల సంగతి ఏంటంటారు? హలో, అవునా కదా? అందుకే అది ఒక పాఠం నేర్పించాలని యోధా ఈ మెన్షన్ ఈ 6వ వచనంలో ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. సంగమా, అపోస్తుల బోధ ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కోసం మీరు పోరాడుతున్నారు. ఓకే, భక్తిహీనులు కాకుండా, దుర్వినియోగం చేసుకోకుండా ఇవన్నీ మంచిగా మీ ఆత్మీయ జీవితాలు కట్టుకుంటున్నారు. ఓకే, అయితే దేవదూతల గురించి కూడా మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. దేవుని తీర్పు ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. నిత్య పాశంలో ఆ వేదనకరమైన కటిక చీకట్లో బంధించబడ్డాయంట అవి. అందుకొరకే మానవుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. చాలామందికి ఈ రోజుల్లో దేవుని భయం లేదండి. సంఘమన్నా భయం లేదు, సేవకుడన్నా భయం లేదు, దైవ కార్యాలన్నా భయం లేకుండా విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతున్నారు. అరే ఎందుకురా అంటే ఏం పర్వాలేదులండి అంటున్నారు. అరే నన్న బాబు, పాపం వల్ల వచ్చి జీతం మరణమై ఉందనంటే మరణానికి భయపడలేదు, పాపానికి భయపడలేదు, సంఘానికి భయపడలేదు, దైవ కార్యాలకి మనిషి భయపడలేదు. నన్ను యాక్సిడెంట్ అవుతుంది అంత స్పీడ్కి వెళ్ళదు అంటే స్పీడ్కి వెళ్తే యాక్సిడెంట్ అయితే నేను పోతే నాకు ఇన్సూరెన్స్ వస్తుంది. మా ఇంటోళ్ళకే ప్రాణం విలువడికి తెలియట్లేదు, ఇన్సూరెన్స్ కోసం చూస్తాడంట మనిషి. ఈ రోజున ఇలాగే ప్రతి మనిషిని మీరు చూడండి, యవనస్తులను చూడండి, ఒరే అలా వద్దురా, అలా తిరగొద్దురా, అంత స్పీడ్ ఎందుకురా, అంత బైక్ మీద ఎందుకురా అంటే వాడు విండు. సంఘస్థులకు చెప్తే చూడండి, వాళ్ళు వినరు. వద్దు, ఇది మానేసే, ఇట్లా వద్దు, ఇది నీకు సంబంధంగా ఆత్మీయుడు కదా నువ్వు అని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు. అందుకనే దేవదూతల్ని గుర్తు చేస్తూ ఇదిగో వాళ్ళు దేవదూతలు అసలు ప్రారంభంలో మనిషి కంటే ముందు చేయబడ్డాడు, మనుషుల కంటే ముందు చేయబడ్డారు దేవదూతలు. సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి సృష్టి దేవుడు చేసినప్పుడు మనిషి కంటే దేవదూతలే ముందు చేయబడ్డాయి. తర్వాత మరలా దేవుడు సృష్టిని చేసినప్పుడు, దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు
ఆ భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. 1వ వచనంలో 2వ వచనం అంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మరలా దేవుడు సృష్టి చేశాడు. అట్లా చేసినప్పుడు ఇదిగో లేఖనాల్లో మనం చదివితే మరలా ముందు దేవదూతలు చేయబడ్డాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనిషి కంటే దేవదూతలే ముందు చేయబడ్డాయి. తర్వాత సృష్టిని మరలా దేవుడు చేసినప్పుడు 6వ రోజు మనుషులుగా మనల్ని దేవుడు చేశాడు. తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. అందుకని ఇక్కడ ఈ 6వ వచనం యొక్క పాఠం లేదా సారాంశం ఏమిటంటే దేవదూతలే తమ ప్రధానత్వం నిలుపుకొనుక నిత్య నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలకే మహాదినము జరిగే తీర్పు వరకు కట్టిక చీకట్లో దేవుడు బంధించేశాడు. కనుక నరమాత్రులమైన మనకి ఇంకెలాంటి తీర్పు ఉంటుంది? మనం మాట్లాడే విధానాలు, మనం చేసే క్రియలు, మనం చేసే పనులు అసలు ఇంకెంత భయపడాలి దేవునికి అనేది మీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు ఈ వచనం చదువుతుంటుండగానే ఒక ఆలోచన మీకు కలుగు చేయాలని ఈ మాటలు ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నా. ఈరోజు ప్రత్యేకంగా ఈ పాఠం యొక్క సారాంశాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నా. అసలు దేవుడు దేవదూతల్ని ఎందుకు చేశాడు? ఆ తర్వాత దేవదూతలు ఎలాగా పడిపోయాయో 2 కోణాల్లో ఈ సబ్జెక్ట్ మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవదూతల్ని దేవుడు ఎందుకు చేశాడు అనే ఆలోచన మీకు వస్తే ABC అని 3 మాటలు చెప్తాను ఇంట్రడక్షన్లో. ఆ తర్వాత ఇలాగూ చేయబడిన ఈ దేవదూతలు ఎలాగ పడిపోయాయో, ఎలాగ పడద్రోయబడ్డాయో, వాటికి ఎలాంటి తీర్పు ఉందో, సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు క్లియర్గా వాక్య ఆధారాలతో మీకు తెలియచేయడానికి ఒక దైవజనుడిగా నేను ఇష్టపడుతూ ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నా. లేఖనాల్లో మనం గమనిద్దాం, చదువుదామా పరిశుద్ధ గ్రంథంలో. మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే దేవదూతలు ఎందుకు సృష్టించబడ్డాయి? దేవదూతలు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏదైనా చూడండి, క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంటుంటే పిల్లలకి 2 రెక్కలు వేసేసి దేవదూత వచ్చేస్తుందిరా అనుకుంటారు. అవి కాదు దేవదూతలు అంటే. దేవుడు ఆ దేవదూతల్ని సృష్టించిన విధానం ఎట్లా ఉంది? ఈ భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు పాటలు పాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈ ఫస్ట్ భూమిని స్టార్ట్ చేసినప్పుడు దేవుడు ఆ భూమికి పునాదులు వేసినప్పుడట దేవదూతలు పాటలు పాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అప్పటికి ఇంకా మనిషి సృష్టించబడలేదు. అంటే మొట్టమొదటే దేవదూతలు సృష్టించబడ్డాయి అనడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి, వాక్య ఆధారాలు ఉన్నాయి. మీరు కావాలంటే యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 4, 7 ఈ 2 వచనాలు మీరు చదువుకుంటే భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు పాటలు పాడినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అది జస్ట్ అంటే మనిషిని కంటే దేవదూతలు ముందు చేశాడు అనడానికి ఆ రిఫరెన్స్ మీకు ఇచ్చాను. ఇప్పుడు అసలు దేవదూతలు ఎందుకు సృష్టించబడ్డాయో ABC అని 3 మాటలు చెప్తాను. చదవండి. మొదటి మాట, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదివితే అసలు దేవదూతలను దేవుడు ఎందుకు సృష్టించాడు, వాటి యొక్క పనేమిటి, దేవుడు ఎందుకు నియమించాడు అని అంటే యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులారా. చాలు. యెహోవా దూతలారా. దేవుడు దూతల్ని ఎందుకు సృష్టించాడన్నయ్య అంటే, ఎలా సృష్టించాడంటే, ఎందుకొరకు సృష్టించాడంటే వాటిని ఎలా చేశాడు తెలుసు? దేవుడు బలశూరులుగా దేవదూతలను సృష్టించాడు. ఫస్ట్ వన్ బలశూరులుగా చేశాడు దేవదూతలు. దేవుడు దేవదూతలకి చాలా బలశూరులుగా చేశాడు. అందుకొరకు దేవుడు వాటిని నియమించిన ఉద్దేశం, దేవదూతలు అంటే మనిషికి దేవదూతకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, మనిషిలో మనకి ప్రాణం, శరీరం, ఆత్మ దేవుడిచ్చాడు. దేవదూతలకి శరీరం ఉండదు, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ దేవదూతలకి శరీరం ఉండదు. కాబట్టి ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తే బలశూరులుగా దేవదూతలను దేవుడు సృష్టించాడు. అందుకే మీరు అష్షూరు రాజుతో యుద్ధం చేసినప్పుడు హిజ్కియా
చక్కగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరం చదివి అష్షూరు రాజు సన్హెరీబు ఏమంటాడు తెలుసా? ఇదిగో హిజ్కియాని ఎందుకు నమ్ముకున్నారు, వాళ్ళ దేవుణ్ణి మీరు ఎందుకు నమ్ముకున్నారు, అది ఇది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే వెంటనే హిజ్కియా వెళ్ళి దేవుని మందిరంలో ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా, అష్షూరు రాజు రకరకాలుగా పేలాపన పేలుతూ ఉన్నాడయ్యా, నువ్వే చూసుకో ప్రభా, నువ్వు చూసుకుంటే అద్భుతం జరుగుతుందయ్యా అని దేవునికి హిజ్కియా ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క దేవదూతని పంపించాడంట. హలో, దేవదూత ఎంత బలశూరులుగా ఉందో చూడండి. ఒక్క దేవదూతని పంపిస్తే ఆ ఒక్క దూత ఆ రాత్రి 1,85,000 మందిని చంపేసిందంట. అసలు ఎంత శక్తినిచ్చాడో, దేవదూతని ఎంత బలశూరులుగా చేశాడో. సో దేవుని వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. మీకు ఇంకా డౌట్ వస్తే వాక్య లేఖనంలోకి వద్దాం, చూద్దాం. రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం అండ్ 35వ వాక్య భాగాన్ని చదువుదాం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో చొచ్చి. బైబిల్ చూడండి, ఆ రాత్రి దేవదూత బయలుదేరి 1,85,000 మందిని హతం చేసింది. అంటే దూతకి ఎంత బలం ఇచ్చాడో చూడండి. అసలు రూబేన్ గారు దేవుని వాక్యం చూశారు కదా, ఒక్క రాత్రి దేవదూత 1,85,000 మందిని హతమార్చేసిందంట. నోయల్, నువ్వెంతమందిని పడగొడతావు? రాయేషనా, నీ బలం నీ శక్తితో ఒక్కడినా ఇద్దరినా? ఒక్క రాత్రి 1,85,000 మందిని హతమార్చేసిందంటే దేవదూతకి దేవుడిచ్చిన బలం ఎంత గొప్పది. అందుకే బలశారులుగా చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నేను ఒకసారి ఒక చోటికి మీటింగ్కి వెళ్ళాను. మీరు ఇలాంటివి అయితే బాగా వింటారు, నాకు తెలుసు కదా. మీటింగ్కి వెళితే ఆ మీటింగ్ మన చర్చి బిడ్డలే ఏర్పాటు చేసుకున్నారు. మన చర్చి బిడ్డలే ఏర్పాటు చేసుకుంటే సౌండ్ సిస్టమ్ ఇచ్చి పంపించాను. అరే నన్ను మీరు అరేంజ్ చేసుకోండి. అది 2వ అంతస్తు పైన కింద కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా పైన ఆ మీటింగ్ అరేంజ్ చేశారు. మీటింగ్ అరేంజ్ చేస్తే పాపం వీళ్ళే బాక్సులు ఎత్తుకుని, ఒక పైన మీటింగ్ అంటే మన బాక్సులు ఏమన్నా చిన్నపిల్లడు మోసేటట్టు ఉన్నాయా? ఒక్కొక్కటి ఇంత సైజు పెద్ద పెద్ద బాక్సులు, ఇవి సౌండ్ బాక్సులు. ఇవన్నీ పాపం ఒక బాక్స్ని 3-4 ఎత్తుకుని అలాగ పైకి మెట్ల మించి ఎక్కడం అంటే కష్టం కదన్నా, అలాగ సిమెంట్ బత్తాలు మోసుకున్నట్లుగా అలా పైకి తీసుకుని జాగ్రత్తగా సెట్ చేసుకున్నారు. పాపం బాగా లేట్ అయిపోయింది. అవన్నీ సౌండ్ సెట్ చేసుకోవటం, కీబోర్డు, ఆ వాయిద్యాలు, లైట్స్, ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం చాలా టైం అయింది. నేను కూటం అంతా అయిపోయిన తర్వాత మరి సర్దేసుకుని మీరు ఆటోలో సెట్ చేసుకొని కిందకి వెళ్ళి నేను భోజనం చేస్తాను. ఆ ఇంట్లో నన్ను పిలిచి కింద భోజనం ఏర్పాటు చేస్తే నేను భోజనం చేసి అలా చేయి కడుక్కునే లోపల అప్పుడే అన్న ఆటో సర్దేశామన్నా, రెడీగా ఉంది అన్నారు. రే, ఇందాకేమో చాలా లేట్ అయింది, ఇప్పుడు ఎట్లాగ ఎర్లేగా ఇంత క్విక్లీ ఇంత ఫాస్ట్గా ఎలా సర్దేశారా అంటే, అన్న ఈ ఇంట్లో ఒకడు ఉన్నాడన్నా, అన్న మీరున్నారా, మీ మీద డబల్ ఉంటాడన్నా, గొల్యాత్లా ఉన్నాడన్నా, ఆజానుభావుడు 6 అడుగులన్నా, ఎంత బలం ఉందో తెలుసా, ఒక్క చేత్తో లేపేశాడన్న బాక్స్ని, సౌండ్ బాక్స్ని అన్నాడు ఆ పిల్లోడు. అవును, మనలో కూడా చాలామంది బలవంతులు ఉంటారు కదా, శక్తివంతులు ఉంటారు కదా. దేవదూతకి దేవుడిచ్చిన బలం చూస్తే ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపేసినంత శక్తిని దేవుడిచ్చాడు. అసలు దేవదూతలను సృష్టించిన విధానాన్ని గురించి బైబిల్ ఆధారాలతో మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఎంతో ప్రణాళికతో మనిషి కంటే ముందుగా చేశాడు. భూమికి పునాదులు వేసినప్పుడు ఉన్నాయి, పాటలు పాడుతూ వచ్చాయి. ఇంకా ఆశ్చర్యకరాన్ని కలిగించే మాట ఏంటంటే, ఒక్క రాత్రే 1,85,000 మందిని చంపిన శక్తి, బలశక్తి దేవదూతలకు దేవుడు అనుగ్రహించాడు. దేవదూతలు ఎందుకు సృష్టించబడ్డాయి అని ఆలోచిస్తే లేఖనాల్లో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యాల్లో మనం చూస్తే ఈ మాటల యొక్క సారాంశాన్ని మనం చదువుకోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 అయితే నేను నీ శత్రువులను పాదములకు నీ శత్రువులను నీకు పాదపీఠములు అయ్యే వరకు
నా కుడి పార్శ్వన కూర్చుండమని రిఫరెన్స్ దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనాను దూతలలో ఎవరిని గూర్చైనను ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణ స్వాస్థ్యములో పొందబోవు వారికి పరిచర్య చేయుటకే పంపబడిన వారు ఆత్మలు కాదా? రెండవది, పరిచర్య చేయుట కొరకు పంపబడిన ఆత్మలు. పరిచర్య చేయుట కొరకే దేవదూతల్ని, అక్కడ రక్షణను స్వాస్థ్యం మనకి దేవదూతల్ని దేవుడు ఎందుకు పంపించాడు, ఎందుకు సృష్టించాడంటే మనకి పరిచర్య చేయుట కొరకు. అందుకే దైవజనుల పాటలో మనకి పరిచర్య చేయుట కొరకే దేవదూతలు మనకున్నారు అని. పరిచర్య చేయటం కొరకే పంపబడిన ఆత్మలవి. దేవుడు దేవదూతలను సృష్టించడం యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఇక్కడ చెప్తూ, ఇదిగో ఇందుకొరకే నియమించబడ్డాయి, పరిచర్య చేసే ఆత్మలుగా సృష్టించబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత, సాతాను చేత శోధించబడిన తర్వాత దేవదూతలు ఆయనకి పరిచర్య చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. సో ఇంకో కోణంలో కూడా చెప్పాలంటే, లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. అలాగ నాశనం చేయబోతున్నప్పుడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలే వాళ్ళని చేతులు పట్టుకుని అలాగా తీసుకుని రక్షించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు, తెలుసు కదా మీకు ఇవన్నీ, సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు అతడు చక్కని భక్తిపరుడు. దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపించాడంటే అతడు భక్తిపరుడైనందున ఆ దేవదూతలు ఆయన్ని ఆ సింహాలు ఏ హాని చేయకుండా కాపాడుతూ వచ్చాయి. బైబిల్ ఇలా రాస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ దేవదూతలు వారిని కాపాడుతూనే ఉంటాయి. దేవుని బిడ్డలు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కాపుదల. సో దేవదూతల్ని మనకి దేవుడు పరిచర్య చేయుట కొరకు నియమించాడు. సో బైబిల్ ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో సందర్భాలు ఇవన్నీ చదువుతూ ఉంటే లేఖనాలు ఎన్నో ఆధారాలతో కొన్ని మాటలు చూస్తూ ఉన్నాం. కనుక ఒక్క మాట మాత్రం మీకు చదివిస్తాను. 34వ కీర్తన 7వ వాక్యం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ చుట్టూ దేవదూతలు వాళ్ళని కాపాడి రక్షిస్తాయి అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనకి పరిచర్య చేయట కొరకే దేవదూతల్ని దేవుడు సృష్టించాడు. దేవుడు అనేక ఆపదల్లో దేవుడు తన దూతను పంపించి కాపాడిన సందర్భాలు లేఖనాల్లో మనం చూస్తాం. ఆ బైబిల్ ఇలా రాస్తుంది కదా, అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని చెప్తూ ఆ చక్కని మాటలు దేవుడు అక్కడ చెప్తూ వచ్చాడు. తమ ఆ చేతుల మీద మనల్ని ఎత్తు పట్టుకుంటారు అనే మాటలు చూస్తాం. కనుక చాలా సందర్భాల్లో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఆ మధ్యకాలంలో కూడా ఒక తల్లి కుటుంబస్తులకి చక్కగా అన్నీ ఏర్పాటు చేసింది, వంట కూడా చేసేసింది. ఇక మధ్యాహ్నం 12 అవుతుంది. ఈ అన్నం తిన్నవన్నీ వేస్ట్ బౌల్లో వేస్తాం కదండి, అవన్నీ కూడా ఒక జస్ట్ వేస్ట్ బౌల్లో అలా పడేసి, ఉల్లిపాయ తొక్కలు, బీరకాయ తొక్కలు, ఇవన్నీ వేస్ట్ అంతా కూడా, ఆ పచ్చిమిరకాయలు ఇవన్నీ వేస్ట్ అంతా కూడా ఓ బౌల్లో పడేసి, అవతల పక్క వాళ్ళు పైన ఉంటారు, కిందేమో ఒక కుటుంబస్తులు ఉంటారు, పైన వీళ్ళు ఉంటారు. ఈ వేస్ట్ అంతా తీసుకెళ్ళి అవతల పక్క ఆ ప్రహారీ గోడ దగ్గరికి వెళ్ళి అలా అవతల పక్క పడేద్దాం అనుకుని వచ్చింది. అత్త మామయ్య ఉంటారు వాళ్ళ ఇంట్లో, పెద్ద వయసు వాళ్ళది. ఈ కోడలు అన్నీ చేసేసి రెడీ చేసుకుని ఇంకా ఈ వేస్ట్ అలా పడేద్దామని అట్లాగా ఆ చివరికి వచ్చి అలా పడేస్తూ ఉన్నప్పుడు అక్కడ బట్టలు ఉతికే ఈ అంట్లు తోమి అంతా చేసి ఉన్నారేమో, నాచు పట్టేస్తుంది. అంతే, 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి అట్లా అలా పడేసేటప్పుడు కాలు స్కిడ్ అయిపోయి, కాలు స్లిప్ అయిపోయి కింద నాచు ఉందేమో, అట్లాగా ఆ 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి పైనుంచి కింద పడ్డది. ఆ పక్కన తాపీ మేస్తుల్లో
పని చేసుకుంటా ఉన్నాను. ఈ పక్కన ప్రహారీ గోడ ఉంది, ఆ పక్కన తాపి మెస్సులు పని చేస్తున్నాను. మధ్యలో ఒక చిన్న గ్యాప్, ఒక 5 అడుగులు గ్యాప్ ఉందంతే. డామ్మని పైనుంచి కింద పడినప్పుడు పెద్ద క్యాకేసి పడిపోయింది అలా కింద. ఆ తాపి మెస్సులు గోల్ చేసి అసలు ఏమైపోయింది, అసలు గబగబా పరిగెత్తుకుని వస్తే అక్కడ మట్టి ఉంది. ఇటు పక్కనేమో ప్రహారీ గోడ, ఇటు పక్కనేమో పని జరుగుతుంది. మధ్యలో మట్టి, అప్పుడే వేసిన ఆ మెత్తని మట్టి ఉంది అక్కడ. అలా మట్లో అలా గుచ్చుండిపోయిందండి, అలా ఉండిపోయింది. గబగబా వచ్చి ఆమెను లేపారండి. దేవుడు దైవాలు. ఇటు పక్క ప్రహారీ గోడ ఉంది. నిజంగా ఆ పైనుంచి ప్రహారీ గోడ మీద ఈయన పడ్డదంటే ఆ పుచ్చకాయ 2 ముక్కలు అయినట్లుగా ఆమె పరిస్థితి అట్లా ఉండేదేమో. తలకాయ 2 ముక్కలు 2 చెక్కలు అయ్యేదేమో. ఇటు పక్కన తాపి మెస్సులు పని చేస్తున్నారు. అక్కడ ఆ ఎలివేషన్ వర్క్ అంతా చేస్తున్నారు. ఆ స్థాయి అన్నీ కట్టుకున్నారు, పనులు చేస్తూ ఉన్నారు. సెంటరింగ్ అంతా కట్టుకుని పని చేస్తూ ఉన్నారు. నిజంగా ఏ రాడైనా పడ్డదంటే చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇటు పడకుండా స్ట్రైట్గా పడిందేమో. అలా మట్లో అలా కూర్చుండిపోయింది. అలా దేవుడు కృప ఏంటో తెలుసు. సంఘంలోకి వచ్చి ఆమె సాక్ష్యం ఇచ్చిన సందర్భం ఏంటంటే, అన్నయ్య కనీసం కాలు గోరు కూడా తగలలేదు నాకు అన్నదంట. గట్టిగా చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిదు. కాలు గోరు కూడా గీసుకుపోలేదు. సో దేవుడు అంత కాపుదల, తన దూతల్ని కాపుదల, దేవదూతల్ని సృష్టించిన విధానాన్ని గురించి మాట్లాడుతున్నాను మీతో. ఒకటి, బలశారులుగా చేశాడు. సెకండ్ వన్, వాటిని దేవుడు నియమించిన ఉద్దేశం ఏమిటంటే దేవదూతలు మనకి పరిచర్య చేయడం, మనల్ని కాపాడటం కొరకు, మనల్ని సంరక్షించడం కొరకు చేశాడు. సో 3వ మాట కూడా చెప్తాను. ప్రకటన పుస్తకం 18వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చూస్తే, ప్రకటన పుస్తకం ప్రకటన పుస్తకం 18వ అధ్యాయం మొదటి వాక్యం చూస్తే, తరువాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి, పరలోకం నుండి దిగి రావటం నేను చూశాను. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. చాలు. అంటే దేవదూతల్ని ఎందుకు సృష్టించాడు అనంటే మహిమకరంగా సృష్టించాడు. అతని మహిమ చేత, లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. దేవదూతని సృష్టించడం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మహిమకరంగా దేవుడు సృష్టించాడు. సో ఇది ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్. దేవదూతల్ని ఎందుకు సృష్టించాడు అనడానికి సింపుల్గా మీకు ఒక ఐడెంటిఫై రావటం కొరకే ABC అనే మాటలు మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దేవుడు సృష్టించిన విధానం గురించి మీకు చెప్తూ వచ్చాను. అసలు ఈ దేవదూతల్ని ఎందుకు దేవుడు ఆ నిత్య పాశము కట్టిక చీకట్లో అంత తీర్పు తీర్చవలసిన పరిస్థితులు వచ్చాయి, దేవదూతలు పడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మీరు ప్రశ్న నోట్ చేసుకుంటే దీనికి 3 ఆన్సర్లు చెప్తా. దేవదూతలు పడిపోవడానికి గల ప్రబలమైన కారణాలు ఏంటి? వాస్తవంగా దేవదూతల్లో అనేకమైన వాటిని మనం చూస్తూ ఉంటాం. గాబ్రియేల్ దూత, మికాయేల్ దూత, ఈ నెక్స్ట్ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం ఆ దూతల గురించి. సో ఇప్పుడు ఈ వచనం యొక్క సారాంశాన్ని మాత్రం మీతో మాట్లాడతాను. లేఖనంలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే పరిశుద్ధ దూతలు కొన్ని ఉన్నాయి, నిత్యము దేవుణ్ణి స్తుతించి ఆరాధించే దూతలు కొన్ని ఉన్నాయి, పైనుంచి పడద్రోయబడిన దూతలు కొన్ని ఉన్నాయి. సో వీటిని గురించి మనం ఇప్పుడు పరిశుద్ధ దేవదూతల గురించి మాట్లాడట్లేదు, కానీ పడిపోయిన దేవదూతల గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఈ దేవదూతలు పడిపోవడానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే దేవుని మాటలు మీరు వినగలిగితే 3 కారణాలు, ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. చదువుదామా? నెంబర్ 1, యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు చదవగా విందాం. తేజో నక్షత్రమా, యెషయా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదవగా విందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లో ఆకాశం నుండి పడితివి, నువ్వు ఎలాగా ఆకాశం నుంచి పడిపోయావు? జనములను పడగొట్టిన నీవు, జనాల్ని పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి భక్తులు,
నేను ఆకాశంకి ఎక్కిపోయేది, నేను ఆకాశానికి ఎక్కి వెళ్తాను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రాలకి పైగా నా సింహాసనమును నా సింహాసాన్ని హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం ఉత్తర దిక్కులో ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను. మేఘమండలం మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదకి ఎక్కేస్తాను. మహోన్నతునితో నన్ను మహోన్నతుని నేను సమానునిగా చేసుకుంటాను. నీవు మనసులో అనుకుంటివి కదా. తేజో నక్షత్రమా, లూసిఫర్, చెప్తున్నాను మీతో, కొన్ని పరిశుద్ధ దేవదూతలు ఉన్నాయి, పడిపోయిన దేవదూతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ రీజన్ చాలు, మొదటి మాట చూస్తే దేవునితో సమానంగా ఎంచుకున్నాను. సో మొదటి రీజన్, దేవదూతలు పడిపోవడానికి గల మొదటి కారణం వినాలి, దేవునితో సమానునిగా ఎంచుకునుట. ఫస్ట్ కారణం నోట్ చేసుకోండి, దేవునితో సమానంగా ఎంచుకోవటం. ఈరోజు కూడా మనిషి పడిపోవడానికి కారణాలు ఉన్నాయి. దేవదూతలే పడిపోయినవి, దేవదూతలు దేవుడు త్రోసివేశాడు, పడద్రోసాడు. తేజో నక్షత్రమా, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ చెప్తూ దేవునితో సమానంగా ఎంచుకోవటం. ఈరోజు కూడా చాలామంది దేవునితో సమానంగా ఎంచుకోవటం వల్ల వారి ఆత్మీయ స్థితి పడిపోతూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవునితో సమానంగా ఎంచుకోవటం అంటే వాస్తవంగా దేవదూత యొక్క ఆత్మీయ ఆలోచనలు మనం ఆలోచిస్తూ ఉంటే, దేవదూతలు ఎప్పుడు కూడా నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఉండే. ఇప్పుడు దేవదూత ఏమనుకున్నదంటే, అస్సలు నన్ను దేవుడు ఇంతమందిలో అస్సలు ఈ దేవుణ్ణి ఆరాధించడం, నేను దేవుణ్ణి ఆరాధించడం ఏంటి, నన్నే ఆరాధించేవాళ్ళు కొంతమందిని నేను రెడీ చేసుకుంటే బాగుంటుందేమో. మనిషికి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవదూత హృదయం మనసులోకి వచ్చిన ఆలోచన చూడండి, నేను దేవుణ్ణి ఆరాధించడం ఏంటి, నాకేం తక్కువ, అసలు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ, అసలు నేనే దేవుడితో సమానంగా ఎంచుకుంటే పోదా అని మనస్సులో అనుకుందంట. అంతే, దేవుడు అక్కడి నుంచి కిందకి అలా పడద్రోసాడు. లూసిఫర్, తేజో నక్షత్రమా, కిందకి పడిపోయిన పరిస్థితులు. ఎందుకు అంటే తన మనసులో దేవునితో సమానంగా ఎంచుకోవటం. ఇప్పుడు మనిషి పూజార్హుడు కాదండి, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ మనుషుణ్ణి మనం పూజించకూడదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు మనుషులే. ఈవెన్ సేవకులైన నేను కూడా నన్ను పూజించకూడదు. మీరు గౌరవించండి. మా సేవకులు, మా దైవజనుడు, ప్రార్థన చేయండి. ప్రస్తుత కాలంలో సంఘం యొక్క స్థితి ఎలా మారిపోతుందంటే, వ్యక్తుల్ని పూజించే టైప్ ఆఫ్ మైండ్ విశ్వాసంలోకి వచ్చేసింది. ఏది సినిమా వాళ్ళకి ఫ్యాన్స్లు ఉన్నారు కదన్నా, అన్న వింటున్నావు అన్న, పెద్దన్న, సినిమా వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు కదా బాబు, మేము ఆయన ఫ్యాను, మేము ఈయన ఫ్యాను అన్నట్లుగా ఇప్పుడు విశ్వాసులు కూడా పాస్టర్లకి ఫ్యాన్స్ అయిపోతున్నారు. అస్సలు నువ్వు వ్యక్తి పూజ చేయకూడదు, గౌరవించండి. మా దైవజనుడు మా కొరకు ప్రార్థన చేస్తాడు, కన్నీళ్ళు కారుస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, సొంతవరకే. కానీ దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మనుషులకి ఇవ్వకూడదు, మాకు కాదు. వాక్యం అదే చెప్తుంది. ఎందుకు దేవదూతలు పడిపోయినాయి అంటే, దేవునితో సమానంగా ఎంచుకోవటం. దేవుడు నన్నే ఆరాధన చేస్తే భలే ఉంటుంది కదా, నన్నే పూజిస్తే భలే ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ అలాగే. సో ఇటువైపు వచ్చేస్తుంది, ట్రెండ్ అంతా మారిపోతూ ఉంది. అందుకొరకు మనం గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనిషిని మనం పూజించకూడదు. ఆరాధికుడు దేవుడు ఒక్కడే, ఆయనే పూజ్యార్హుడు. సో ఆయన చేతి పని మనం, ఆయన నేల మంటితో నరుని నిర్మించి వారి ఆస్కారందరిలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. అంతేగాని వ్యక్తిని పూజను మనం కోరుకోకూడదు. ఇందులో 2 సందర్భాలు మీకు అర్థం అవడం కోసం వివరంగా చెప్తా. ఒక సందర్భం ఏమిటంటే, పౌలు బర్నబా. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. వినాలి మీరు, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. పౌలు బర్నబా
దైవ కార్యాలు చాలా అద్భుతంగా చేస్తూ వచ్చారు. ఎంత అద్భుతమైన కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చారంటే లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని కొరకు చేసిన కార్యాలని బైబిల్లో ఎంతో స్పష్టంగా దేవుడు గ్రంథస్థం చేస్తూ వాటిని వివరంగా లేఖనాల్లో రాసి ఉంచాడు. లుస్త్రా అనే ఒక ప్రాంతంలో బలహీన పాదములు గలవాడు ఒకడు ఉంటే, వాడు కుంటువాడు, నడవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. పౌలు మాటల మీద దృష్టి నిలిపినప్పుడు వాడికి స్వస్థత కలిగింది, అద్భుతంగా స్వస్థత పొందాడు. అది అనేకులు గ్రహించారు. అక్కడున్న ప్రజలు గ్రహించి ఏమంటున్నారంటే, అబ్బో అస్సలు ఏంటి పాదంలోనే అసలు నడవలేక బలహీనంగా ఉన్నవాడు, ఈ పౌలు బర్నబా వీళ్ళ యొక్క ప్రార్థన మాటలు విన్న తర్వాత వీడికి స్వస్థత వచ్చేసింది, అస్సలు గంతులేసి నడిచేస్తున్నాడు ఇప్పుడు అస్సలు అని జనసమూహం అందరూ చూసి ఈ పౌలు ఆ బర్నబాస్కి ఆ పెద్ద పెద్ద కేకలేసి వాళ్ళకి పేర్లు పెట్టేస్తున్నారు. ద్యూపతి అని ఒకడు, ఆ హెర్మో అని ఒకడు, ఆ పేర్లు పెట్టి వాళ్ళని పూలదండలతో సత్కరిస్తూ ఉన్నారు. అందుకే సేవకులుగా నేను కూడా భద్రాచలం మీటింగ్కి వెళ్ళాను. క్రిస్మస్ అది పెద్ద మీటింగ్ సభది. చాలా చోట్లకి వెళుతూ ఉంటాం. అక్కడ ఈ మధ్యకాలంలో చాలా స్థలాలకు కూడా దేవుని వాక్యాలు అందించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి, అయ్యా మీరు చక్కగా వాక్యం చెప్పారు, మీకు దైవజనుడిని సన్మానించాలి కదా అని అనుకుని ఆ పూలదండలు పట్టుకుని వచ్చి మాకు సాల్వ కప్పడం. అయ్యా మేము సన్మానానికి అర్హులం కాదు, ఒక్క పాత్రలు మాత్రం దేవుని పని నిమిత్తం అంతే. మీలో ఒక మంచి గౌరవం ఉంది కదా, చాలు, అంతవరకు చాలు, అంతేగాని మాకు సన్మానాలు వద్దు. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ దైవ కార్యం చేశారో వాళ్ళని ఏకంగా ఆ పూలతో అలంకరించి, ఇంకా పౌలకైతే ఆ ముఖ్య ప్రసంగికుడు అని పేరు పెట్టేశారంట వాళ్ళు. సో వాళ్ళ దండలతో, పూల దండలతో పట్టుకుని రెడీగా ఉండి వాళ్ళని పూజ చేయటానికి సిద్ధపడిపోతే పౌలు ఏమంటున్నాడు తెలుసా, మేము అయ్యలారా మీలాంటి మనుషులమే, దేవుడు ఏదో కృపనిచ్చి వాడుకుంటున్నాడు తప్ప మాలో ఏమీ లేదు, పూజించవలసింది దేవుణ్ణి, మనము దేవునితో సమానంగా ఎంచుకోకూడదు. ఆ విషయాన్ని అక్కడ చక్కగా ప్రస్తావన చేస్తూ వాళ్ళకి అర్థమయ్యే కోణంలో చెప్పాడు. చూద్దాం ఆ మాటలు ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మీరు నోట్ చేసుకోండి. కొన్ని మాటలు అక్కడ చదువుతారు, విందాం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 11 నుంచి 15 వరకు నోట్ చేసుకోండి. పౌలు చేసిన దానిని చూసి లుకయోనియా భాషలో దేవదూతలు మనుష్య రూపం తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగానున్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. 14 పౌలు బర్నబా ఈ సంగతి విని తమ వస్త్రాలు చింపుకుని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ స్వభావం అంటే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, జీవం గల దేవుని వైపు తిరగండి, హల్లెలూయా అని చెప్పండి. ఇలాంటి చక్కని ఉపదేశం చేసేవాళ్ళు ప్రస్తుతం కరువు అయిపోయారు. అంటే వాళ్ళు ఘనతను కోరుకోవట్లేదు, వస్త్రాలు చింపుకున్నారంట. మాకొద్దిది, ఈ విషయంలో మేమే స్వస్థతలో మనిషి ద్వారా స్వస్థతలు జరుగుతాయని చెప్పండి, కాదు, దేవుడే చేయాలి ఆ కార్యం, నిన్ను స్వస్థపరిచేహో అని నేను అన్నాడు. కానీ దైవజనుని ఒక పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు అంతే. కాబట్టి ఇక్కడ వాళ్ళు అస్సలు ఘనతను కోరుకోలేదు. ప్రస్తుత కాలంలో మీరు చూస్తే ఏదైనా చిన్న అద్భుతం జరిగిందంటే ఇంకా చూడాలి దానికి ఎన్ని కామెంట్స్ ఉంటాయో. అస్సలు వాళ్ళు ఎట్లా చేస్తారంటే, చెప్పమ్మా ఏం జరిగిందమ్మా చెప్పమ్మా, ఎన్నిసార్లు అడుగుతారంటే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, చాలా విచిత్రమైన పరిస్థితులు. అందుకని పౌలు బర్నబా ఘనతను వాళ్ళు కోరుకోలేదు. మమ్మల్ని పూజించిన వాళ్ళకి నిజంగా దండలేస్తున్నారు, వాళ్ళని సన్మానిస్తున్నారు, మాకు వద్దయ్యా బాబు అని. దేవుడే నా సన్మానానికి ఆయనే అర్హుడని ఆయనకే ఆ ఘనతనిస్తూ వచ్చారు.
ఇది ప్లస్గా. మైనస్గా చెప్తా. ఇంకొక సందర్భం, ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు హేరోదు. ఇదే అపోస్తుల కార్యంలోకి రండి, 12వ అధ్యాయంలోకి రండి, 21, 23 వరకు. ఈ అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదివితే, నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, జనులు ఇది దైవస్వరమే కానీ, ఉపన్యాసం చేస్తా ఉంటుంటే, నియమించబడిన దినమందు హేరోదు రాజ వస్త్రాలు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుని ఉపన్యాసం చేస్తా ఉంటే జనులు ఏమంటున్నారు? ఇది దైవస్వరమే కానీ, ఇది దైవస్వరమే. హేరోదు రాజా, అసలు దేవుడు మాట్లాడినట్టు ఉందయ్యా బాబా అన్నారట, కేకలేశారంట. అతడు దేవుని మహిమ అప్పుడు ఏం చేయాలి? ఇది దేవుడు కృపే, దేవుడే అనాలి. అనుకుండగా అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తిన పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఎవడైనా చచ్చిపోయినప్పుడు పురుగులు పడతాయి కదా అంకుల్? చనిపోయిన తర్వాత పురుగులు పడతాయి. వీడు బతుకుండగానే పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు. కారణం, సో దేవుడికి రావాల్సిన మహిమ మనిషి తీసుకుంటున్నాడు. నేను మొన్న కూడా మీకు చెప్పినాను, భీమవరం దగ్గర హోసన్న అన్న అని ఒక పాస్టర్ ఉన్నాడు. జనాలు దారి మీద జనాలు ఆ పాస్టర్ గారు వస్తూ ఉంటుంటే దారంతా తమలపాకులు వేస్తూ ఉంటారట. ఆ తమలపాకుల్ని ఆయన తొక్కుంటా వస్తే ఆ తమలపాకులు వీళ్ళు తింటారంట. పాలాభిషేకం ఈయనకి చేస్తారంట, ఆ పాలు వీళ్ళు తాగితే పిల్లలు పడతారంట. అసలు ఏంటో ఎటుపోతుందో క్రైస్తవం మనకు అర్థం కావట్లా. హేరోదు దేవుణ్ణి, ఇది దేవుని స్వరమే అన్నారు వాళ్ళు. ఆయన ప్రసంగం చేస్తుంటే అసలు దేవుడు మాట్లాడినట్టే ఉందయ్యా అంటే, దేవుడు కృపయ్యా అని అంటే బాగుండేది. ఇంకా దేవుణ్ణి మహిమపరచకుండా తనంతటి తానే మహిమ పొందాలనుకున్నాడు. సో బ్రతికుండగానే పురుగులు పట్టి చనిపోయిన హేరోదుని గురించి మనకు ఒక లెసన్ దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవదూతలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవునితో మనం సమానంగా ఎంచుకోకూడదు ఏ విషయంలో కూడా. దేవుడి స్థానం దేవుడిదే. ఈ బలిపీఠం ఉందంటే సర్వసాధారణంగా ఎవరిని ఎక్కినివ్వం. ఉంటే సేవకులు ఉంటారు, దైవజనులు, సేవా పరిచయంలో ఉన్నవాళ్ళే మ్యాక్సిమం ఆ చాలామంది విశ్వాసులకు బలిపీఠం ఎక్కడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో ఇది పరిశుద్ధ స్థలం, దేవుడు నియమించిన ఆ దైవజనులే ఉండాలి. ఆ యొక్క దేవుడు క్రమం అది పద్ధతి. కొన్ని చోట్ల మీరు చూడండి, అస్సలు ఆ బలిపీఠం అనే ప్రస్తావన కూడా వాళ్ళకి తెలియదు. ఎవరు పడితే వాళ్ళు బలిపీఠం ఎక్కేసి ఇష్టం వచ్చినట్లుగా రకరకాలుగా ఆ ప్రశంసలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొన్ని చోట్ల మీరు చూడండి, చెప్పులు వేసుకుని ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఎంత భయం వేస్తుందంటే, అరే బాబు వీళ్ళకి అసలు దైవ భయం లేదా అనిపిస్తుంది. హేరోదును గుర్తు చేసుకోండి, బతుకుండగానే పురుగులు పడి చనిపోయాడు. అందుకని మనకు రాకూడదు మహిమ, దేవునికి మాత్రమే రావాలి. అందుకే యోహాను అన్నాడు కదా, ఆయన హెచ్చాలి నేను తగ్గాలి. అసలు యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చాడు యోహాను. అసలు నేనేంటో తెలుసా, నా రేంజ్ ఏంటో తెలుసా అనాలి. వద్దయ్యా, నేనెంతటి వాడిని, నేను నా వెనకాల వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడని దేవుణ్ణి హైలైట్ చేస్తూ వచ్చాడు యోహాను కూడా. ఇప్పుడు దానియేలు ఉన్నాడు, కలలకి అర్థాలు చెప్పే కృప ఇచ్చాడు. ఏమంటాడు? పరమందు ఉన్నాడు, కలలకి అర్థాలు చెప్పే దేవుణ్ణే హైలైట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. అందుకని దేవునితో సమానంగా మనం ఎంచుకోకూడదు. మంచి పాట పాడినా, ప్రార్థన చేసినా, ప్రసంగమే చేసినా ప్రజలు అభినందిస్తూ ఉంటారు. ఓకే, అది దేవుని కృప అనుకోవాలి తప్ప, అయ్యో ఇంకేముందని అనుకున్నామంటే మనకి కాదు మహిమ, దేవుడికి రావాలి. సో ఆ దిశగా ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. ఓకే, సో త్వరగా వెళ్తాను. రెండో మాటలకి వెళ్ళిపోదాం. సెకండ్, ఒకటి దేవునితో సమానంగా ఎంచుకున్నాడు. సో అందుకనే పడద్రోయబడ్డాడు. మన జీవితాల్లో మన ఆత్మీయ స్థితి పడిపోకూడదు. మనం దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడే, మనకిచ్చే గౌరవం మనకి దేవుడిస్తాడు. అందుకే భక్తులు ఏమని ప్రార్థన చేశారు, ఆ వచనం కూడా దీనికి సంబంధించిన రిఫరెన్సే, అది కూడా చెప్తాను. 115వ కీర్తన మొదటి వచనం మీరు చూస్తే, మాకు కాదు యెహోవా, మాకు కాదు,
నీ కృపా సత్యమును బట్టి నీ నామానికే మహిమ రావాలయ్యా, మాకు కాదు. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు చూడండి. మాకు కాదయ్యా, నీ నామానికేనయ్యా. ప్రస్తుత కాలంలో ఈ మనస్తత్వం ప్రజల్లో లేదు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, దేవదూతలు పడిపోవటానికి వాడికి తీర్పు ఒకటి ఉంది. మనిషిగా యోధా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మనకు కూడా ఒక తీర్పు ఉంటుంది. ఆల్రెడీ మీకు 7 రకాల తీర్పుల గురించి 5 రకాల తీర్పుల గురించి మీకు చెప్పాను గతంలో. దేవుని సందులో మరి మనం ఎట్లాగా జీవిస్తున్నాము, దేవునికి రావాల్సిన మహిమ మనకొస్తుందా, ఆయనకు వస్తుందా, క్రెడిట్ అంతా ఎవరికి వస్తుంది? ఆ విషయంలో మనం ఆలోచించుకోవాలి. మనల్ని మనుషులు పొగుడుతూ ఉంటారు. ఓ పెద్ద ఆయన చెప్తా వచ్చాడు కదా, బట్టకి జాడింపు ఉండాలంట కదా. బట్ట బాగా ఉతకాలంటే జాడించాలి. ఆ కూరకి తాలింపు ఉండాలంట. తాలింపు ఉంటేనే కదా మంచి టేస్ట్ వచ్చేది. మనిషికి పొగిడింపు కావాలంట. భలే ఉన్నట్టుంది ఇదేదో. కూరకి తాలింపు, బట్టకి జాడింపు, మనిషికి పొగిడింపు. వాడిని గీని పొగిడామంటే ఆ బూర్లాగా అలా ఉబ్బిపోతూ ఉంటాడు. పూరి చూడండి ఎంత బాగాలా పైకి అలా ఉబ్బిపోతూ ఉంటుంది. చూస్తే అందులో ఏముంటుంది, ఇలా అంటే కింద ఉంటుంది. అస్సలు మనం పొగడతలు మనం కోరుకోకూడదు. ఎవరో మనల్ని అభినందించాలని అస్సలు ఆశించకూడదు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. నేను కూడా చాలా సందర్భాలు మీకు చెప్తా ఉంటాను. 2 అన్నదమ్ములు దేవుని మందిరానికి వచ్చేవారండి. వాళ్ళు ఎప్పుడు వంట దగ్గరే పరిచయం చేసేవాళ్ళు. రెగ్యులర్గా వంట దగ్గరే. ఇంకా అసలే మనకు అక్కడ పాత మందిరం ఉండేటప్పుడు అన్నయ్య వంటల దగ్గరే ఉండేవాడు, వాళ్ళ తమ్ముడు వంటల దగ్గరే ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో చిన్న కూటం పెట్టుకున్నాడని, చిన్న ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటే నేను అన్నాను, వాళ్ళు పాపం కష్టపడుతున్నారు కదా అనుకుని, అసలు దేవుని మందిరంలో వీళ్ళిద్దరూ మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటుంటే వీళ్ళ పొయ్యి దగ్గర చక్కగా, పొయ్యి దగ్గర ఉండడం అంటే కష్టం కదండి. పొయ్యి దగ్గర అంటే ఎంత చెమటలు, వేడి. అసలు జనవరి 1కి అందరూ కొత్త బట్టలు వేసుకుని కూర్చుంటాం దేవాలయంలో కదా, క్రిస్మస్ పండుగకి. వాళ్ళు పొయ్యి దగ్గర ఉండి పనిచేసేవారు. సరే, నేను అది కృతజ్ఞతగా చెప్దాము, వీళ్ళు అసలు చాలా కష్టపడ్డారు కదా, ఇంట్లో చిన్న కూటం పెడితే వీళ్ళిద్దరూ చక్కగా దేవుని కార్యాల్లో ఉంటూ జనవరి 1ని మనం అందరం కొత్త బట్టలు వేసుకుని మందిరంలో ఉన్నాం, కానీ వీళ్ళ పొయ్యి దగ్గరే ఉండి పరిచర్య చేస్తున్నారని జస్ట్ నేను వాళ్ళని మెచ్చుకున్నాను అంతే. జస్ట్ ఎంకరేజ్ చేశాను అంతే. మరుసటి ఆదివారం నుంచి అస్సలు పరిచర్య చేయట్లేదు. వాళ్ళు రావట్లా, వస్తున్నారు, కూర్చుంటారు, వెనక వెళ్ళిపోతుంది, అసలు పొయ్యి దగ్గరికి వెళ్ళలేదు. అంటే వాళ్ళకి కొమ్ములు వచ్చేసి నేనే చెప్పాలి. పొగడతలు అంత ప్రమాదం. అందుకే యోబు అంటాడు, నేను అస్సలు మనుషులకి పొగడతలు చెప్పను, మనిషి ముందు నేను పొగడను అంటాడు ఆయన. కనుక దేవునితో సమానంగా ఎంచుకునే స్థితి మనలోకి రాకూడదు. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. గుడ్. 2వ మాటలోకి వెళ్ళిపోతాం. దేవదూతలు ఎందుకు పడిపోయాయి అంటే, ఒకటి దేవునితో సమానంగా ఎంచుకున్నాయి కనుక. 2వ కారణాన్ని చెప్తున్నాను. సెకండ్ వన్, యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుదాం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనని దేవదూతలు. చాలు. 2వది, ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు. దేవుడు సంఘంలో నీకు కూడా ఒక ప్రధానత్వం ఇచ్చాడు. దేవదూతలకు కూడా దేవుడు ఇచ్చిన ప్రధానత్వాన్ని గురించి చెప్పాలంటే అదొక చక్కని సందర్భం. దేవదూతలకి దేవుడు ఒక ప్రధానత్వం ఇచ్చాడు. ప్రధానులు అని ఎవరిని అంటారంటే, మంత్రి ఉన్నారు, చెప్పండి, ప్రధాన మంత్రి అంటే ఈ మంత్రులందరికీ ఎవరు హెడ్ చెప్పండి. ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక మంత్రి గారు, మన యొక్క ఆంధ్రప్రదేశ్కి ఒక మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఒరిస్సాకు ఒక ముఖ్యమంత్రి, ఆ తర్వాత మధ్యప్రదేశ్కి ఒక ముఖ్యమంత్రి, గుజరాత్కి ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీ, ఇట్లా ఒక్కొక్క స్టేట్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణకు ఒక ఆయన. ఈ ముఖ్యమంత్రులందరికీ హెడ్ ఎవరో? ప్రధానమంత్రి మోడీ.
సో ఈ మంత్రులు ఏం చేయాలన్నా ప్రధానమంత్రి దగ్గర నుంచి సలహాలు రావాలి. ఇప్పుడు దేవదూతను దేవుడిచ్చిన స్థానం ఏమిటంటే ప్రధానత్వం, ప్రధాన స్థాయిలో ఇచ్చాడు దేవుడు. ఆ స్థాయిని, ప్రధానత్వాన్ని నిలుపుకోలేదు, పోగొట్టేసుకున్నారు. దేవుడు మనకు కూడా కృప ఇస్తాడండి, ఆ కృపని మనం పోగొట్టుకోకూడదు. దేవదూతలకు ఇచ్చిన ప్రధానత్వాన్ని గురించి బైబిల్లో ఒక రిఫరెన్స్ మాత్రమే మీకు చెప్తా. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చూస్తే అక్కడ ఇలా రాయబడుతూ వచ్చాయి. యెహెజ్కేలు 28, యెహెజ్కేలు పుస్తకం 28వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు చదవగా విందాం. అభిషేకము నొందిన కెరూబువై, అభిషేకం పొందిన కేరుబు యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి. ఒక్క ఆశ్రయముగా ఉన్నారు. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద ఉన్నది. కాలుచున్న రాళ్ల మధ్యన నీవు సంచరించుచుంటివి. కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే స్థాయి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయండి అసలు, ఎంత ప్రధానత్వం. అభిషేకించబడిన కేరుబు అదొక స్థాయి, అదొక స్థానం. యథార్థవంతుడు అదొక స్థానం. 13వ వచనంలో చూస్తే సంపూర్ణ సౌందర్యము. అసలు ఎంత ప్రధానత్వం ఇచ్చాడు దేవుడు దేవదూతకి. అవన్నీ పోగొట్టేసుకున్నారు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాల్లో కూడా దేవదూతల్లో కేరూబులు ఉన్నాయి, సేరాపులు ఉన్నాయి, సాధారణమైన దూతలు ఉన్నాయి. ప్రధానత్వాన్ని నిలుపుకోలేదటవి. ఈరోజు ఇక్కడ ఒక చక్కని పాఠం మీకు చెప్తున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు నీకు కూడా ఒక చక్కని ప్రధానత్వం, మందిరంలో పాటలు పాడే స్థాయి, అది కొంతమందికి దేవుడు ఇస్తాడు. దాన్ని ఎప్పటికీ మీరు కాపాడుకుంటూనే ఉండాలి. మందిరంలో వాయిద్యాలు వాయించటం అదొక దేవుడు నీకు ఇచ్చిన ప్రధానత్వం. మందిరంలో సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయటం అది దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత. దేవుని మందిరంలో పట్టాలేసి పరిచర్య చేసి చక్కని దేవుని పని చేయటం అదొక చక్కని టాలెంట్. సువార్త ప్రకటించటం, సంఘ కార్యక్రమాల పట్ల ఎంతో బాధ్యతను వ్యక్తపరచటం, ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చిన ప్రధానత్వం. నీ స్థాయి, నిన్ను దేవుడు నీలో ఏదో ఒక మంచి చూసి నీకు అది దేవుడి సంఘంలో ఆ పని నీకు అప్పగించినప్పుడు ఆ ప్రధానత్వాన్ని కాపాడుకోవాలి కానీ దాన్ని నిలుపుకోవాలి కానీ దాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. దేవదూతల ద్వారా దేవుడు నీకు ఒక పాఠం చెప్తున్నాడు, నీవు అలా ఉండకూడదు. యేసు నామములో తండ్రి నిన్ను దర్శించునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? ఒకసారిగా చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? సో నీకు ఇచ్చిన స్థితిని నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. అందరికీ దేవుడు ఒక స్థితి ఇస్తాడండి. ఒక్కరికి ఇచ్చినట్లు మరొకరికి ఇవ్వకపోవచ్చు దేవుడు, కానీ అందరికీ వాళ్ళ సామర్థ్యం కొలిదిస్తాడు. ఇప్పుడు తలాంతులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒకటికి 2 ఇచ్చాడే అంటే వాడి సామర్థ్యం అంతే. ఇంకొకటికి 5 ఇచ్చాడు వాడి సామర్థ్యం, ఇంకొకటికి 1 ఇచ్చాడు. ఆ ఇచ్చిన సామర్థ్యం చెప్పిన 2 వెళ్ళి 2 సంపాదించాడు, 5 వెళ్ళి 5 సంపాదించాడు, 1 మాత్రం భూమిలో పాతిపెట్టేశాడు. దేవుడు వచ్చాడు, సోమరోడా చెడ్డదాసుడా వెళ్ళు అని పడేశాడు, కట్టిక చీకట్లో పడేశాడు. కారణం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన ప్రధానత్వాన్ని నువ్వు నిలుపుకోవాలి. దేవుడు ఒక సందర్భం మీకు చెప్తాను. చేతుల పైకి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒక బ్రాంచి సంఘంలో సేవకులు మీటింగ్ కోసమని వెళ్ళారంట. వెళితే అక్కడ ఓ పాస్టర్గా నియమించారు. అక్కడ సేవ జరుగుతూ ఉంది. ఓ ప్రత్యేక ప్రార్థన. ఇప్పుడు మేము కూడా నెలకు ఒకసారి బ్రాంచెస్కి వెళ్తూ ఉంటాం. కోటాలు పెట్టుకున్నప్పుడు చక్కగా అందరూ సంఘం సమకూడుతూ ఉంటారు. అక్కడ బ్రాంచి పాస్టర్ ఎంతో కష్టపడి ఆ మీటింగ్ అరేంజ్ చేశాడు. పెద్ద ఆయన వచ్చాడని ఏర్పాట్లన్నీ చేశాడు. ఏర్పాట్లన్నీ చేస్తే చక్కగా గ్రాండ్గా మీటింగ్ జరిగింది. మంచి వాతావరణంలో చాలా అద్భుతంగా జరిగింది. వినాలి.
పాస్టర్ గారికి భోజనాలు చాలా స్పెషల్గా చేయించాడు. అసలు వండర్ఫుల్ మాట, సూపర్గా ఉన్న టేస్ట్. మీరు తినేటట్టున్నారు. ఇప్పుడు పొద్దున్న ఏం తినలేదు, బ్రేక్ఫాస్ట్ కదా, చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఆ పెద్ద పాస్టర్ గారు లోపల కూర్చుని ఆ యొక్క బ్రాంచ్ పాస్టర్ని పిలిచి, బాబు అరే బాబు, ఈ వంటలు ఎవరు చేశారా, అసలు సూపర్గా ఉన్నాయి అసలు అని అంటే, అప్పుడు ఆ బ్రాంచ్ పాస్టర్ చెప్పారంట, అన్న మన చర్చికి వస్తాడు ఈయన, పాపం చాలా కష్టపడతాడు, వంటలో ఒకటే వచ్చి ఈయనకి ఇంకేమీ రాదు, చాలా అద్భుతంగా చేస్తాడు, అందుకని మనం చర్చిలో చేపిద్దాం, ఒకసారి మీకు కూడా ఈ టేస్ట్ తినిపిద్దామని చేపించాను అని. సరే అన్న ఆ పిల్లోడిని చూసి, అరే బాబు నువ్వు వస్తావా, నాతో తీసుకెళ్తాను అన్నాడు. సరే వస్తానన్నా, మీ దగ్గర పనిచేయడం అంతకన్నా ధన్యత కదా, సో ఇక్కడ ఒక 100 మందికి వంట చేయగలుగుతాను, మీ దగ్గరికి వస్తే అక్కడ వేల సంఖ్యలో ఉంటారు కదా, అక్కడ నాకు ఇంకా దేవుడు బాగుంటుంది కదా నా దగ్గర. సరే అనుకుని తీసుకెళ్ళి బ్రాంచ్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి మెయిన్లో వంటలు చేసుకోవటానికి, వంటల కార్యక్రమం చేయటానికి, అసలు అది ఎంత ప్రధానత్వం ఉండి, హెడ్ క్వార్టర్లో మనం ఉన్నామంటే, బ్రాంచ్ వాడిని తీసుకొచ్చి హెడ్ క్వార్టర్లో ఉంచారంటే అతనిలో ఏదో ఒక టాలెంట్ చూసే కదా ఆ పని అప్పగించేది. దాన్ని ఎంత కాపాడుకోవాలి. వంటలు చేయటానికి నియమించాడు, బాగానే చేశాడు కొంతకాలం, బాగుంది, రాన్ టేస్ట్ మారిపోతూ ఉంది, మనుషులతో పరిచయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆ తర్వాత కంప్లైంట్స్ కూడా ఎక్కువ వచ్చేసినాయి. సరే వీడిని అక్కడ బ్రాంచ్లో పనిచేసినప్పుడు ఏమీ ఇచ్చేవారు కాదేమో, కానీ మెయిన్లోకి వచ్చిన తర్వాత ఆయన బాగా చూసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీని అంతటినీ బాగా చూసుకున్నాడంట. మనం ఎక్కడైనా ఒక చోట వర్క్ చేసిన మనల్ని బాగా చూసుకుంటున్నప్పుడు దాన్ని నిలుపుకోవాలి, కాపాడుకోవాలి. అది కాపాడుకోక ఏం చేశారంటే చివరికి అలా కంప్లైంట్స్ వచ్చేసి, సమస్యలు వచ్చేసి, చివరికి రాత్రే చెప్పబెట్టకుండా దుకాణం సర్దేసుకుని వెళ్ళిపోయాడంట ఆయన. ఈ రోజుల్లో చాలామంది ఇక్కడేంటండి, బోల్డ్ సందర్భాలు నేను వింటూ ఉంటాను. మనకి దేవుడు ఏదో ఒకటి చూసి మనకిస్తాడు. సండే స్కూల్ టీచరా, నీకు ఏదో ఒక తలాంతు చూసి ఆ పనిస్తాడు నీకు. సంఘంలో పరిచర్య, అది నీలో మంచితనం చూసి అప్పగించాడు, అది నువ్వు ఎప్పటికీ కాపాడుకోవాలి. ఒక డ్రైవరా, చక్కగా దేవుని పని చేయడానికి, లేకపోతే ఒక వాయిద్యాలు వాయించే స్థాయి, అది కాపాడుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు మనకిచ్చింది కాపాడుకోకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే, వారి యొక్క అంతరంగంలో సాతాను గడి తీసుకొచ్చే ప్రేరేపణ, నేను లేకపోతే అసలు ఏమీ లేదండి అనేటట్లుగా ప్రేరేపణ ఇస్తాడు సాతాను గాడు. దేవుడికి బోల్డ్ మంది ఆప్షన్స్ ఉన్నారండి. సౌలు లేకపోతే వెంటనే దావీదు రెడీగా ఉన్నాడా లేదా చెప్పండి? రెడీగా ఉన్నాడు. వస్తీ లేకపోతే వెంటనే ఎస్తేర్ అక్కడ రెడీగా ఉంది. ఆయన చేతిలో బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయండి. మనం ఎంతటోళ్ళు, ఏదో మనల్ని కనికరించాడు తప్ప మనలో ఏమీ లేదు, నథింగ్, అంతే. అందుకని మనకిచ్చిన ప్రధానత్వాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉండాలి, పోగొట్టుకోకండి. సో ఇదొక పాఠం మనకు చెప్తున్నాడు దేవుడు. ఓకే, చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. చివరి మాట, మూడవదిగా దేవదూతలు ఎందుకు పడిపోయాయి చెప్పండి, మర్చిపోకండి, కారణాలు చెప్పండి. ఒకటి, దేవునితో సమానంగా ఎంచుకున్న వల్ల. 2, ప్రధానత్వం నిలుపుకోకపోవటం వల్ల, వాళ్ళకి ఇచ్చిన ఆ స్థాయిని కాపాడుకోకపోవటం వల్ల. మూడవది చూస్తే యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోనే చెప్తున్నాడు, నివాస స్థలాన్ని విడిచిపెట్టేశాయి. నివాస స్థలాన్ని విడిచిపెట్టట యూదాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలోనే ఉంది, అక్కడే ఉంది. దేవదూతలు తమ నివాస స్థలాన్ని విడిచుట వలన, దేవదూతలు తమ నివాస స్థలం, దేవదూతలకు ఉండే నివాస స్థలం ఎక్కడ? దేవుడు ఎక్కడిచ్చాడు నివాస స్థలం దేవదూతలకి? పరలోకంలో నిత్యము వేవేల దూత గణాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్నాయి దేవదూతలు. దేవదూతల చేత దేవుడు కొనియాడబడుతుంటే వాటికి ఇచ్చిన స్థానం ఎక్కడ? పరలోకంలో.
పరలోకంలో ఉండవలసిన దేవదూతలు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది తెలుసా? భూమి మీదకి ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేసాయి. ఏమండి, ఎవరైనా ప్రమోషన్ వచ్చి ఉంటే ఆ పొజిషన్ నుంచి కిందకు వచ్చేస్తారండి, ఇంకా ప్రమోషన్లోకి వెళ్తారు కానీ కిందకి రారు. అవునా కదా? ఇప్పుడు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు జీతం ఇంత ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత జీతం ఏమవుతుంది? పెరుగుతుంది కదా. దేవదూతలకి దేవుడిచ్చిన స్థానం పరలోకంలో, దేవుని ఉండే ఆ చోట నిత్యము పరిశుద్ధుడని ఆరాధించే స్థానం అది. ఆ నివాస స్థలాన్ని విడిచి భూమి మీదకి వచ్చేసి రెండు విధాలుగా మీకు చెప్తున్నాను. పరిశుద్ధ దేవదూతలు కొన్ని ఉన్నాయి, వాటి ఇప్పటికీ అవి దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఇప్పుడు పడిపోయిన దేవదూతల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ పడిపోయిన దేవదూతలు ఇదిగో ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశాయి. ఈరోజు దేవుడు కూడా నీకు ఒక మంచి నివాస స్థలాన్ని ఆయన సిద్ధపరిచాడు. నేనుండే చోట మీరు కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అసలు ఎంత గొప్ప భాగ్యం! ఆయన ఉండే స్థానంలో మనల్ని కూర్చోబెట్టడం అంటే ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీసర్ ఎదురుగుండా మనం కూర్చోగలుగుతామండి? ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన కూర్చున్న సీట్లో మనం అవకాశం లేదు. దేవుడు జయించి వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. ఎంత ధన్యత అసలు! ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేసి పరలోకంలో ఉండవలసిన దేవదూతలు భూమి మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు దురాత్మలుగా మారిపోయినవి. చూడండి, బైబిల్లో చూద్దాం ఆ మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు శక్తిగలవారగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఎలయనగా మనము మీరు పోరాడింది శరీరులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోను ఆకాశ మండలమందు సంచరిస్తున్న దురాత్మలతో పోరాడుతున్నారు. ఇప్పుడు కొన్ని దూతలు పడిపోయినవి. ఈ పడిపోయిన దూతలు ఏమైనంటే దురాత్మలుగా సంచరిస్తూ ఉన్నాయి. నివాస స్థలాన్ని విడిచిపెట్టేశాయి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు పోరాడేది శరీరంతో కాదు. ఓకే, రిఫరెన్స్ అది. పోరాడేది శరీరంతో కాదు, ఆకాశ మండలం దురాత్మలతో పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ దురాత్మలు భూమి మీదకి వచ్చి మనిషిని ప్రేరేపిస్తున్నాయి. సాతానుగాడికి ఉన్న ఆ దేవుడు ఆ సాతానుగాడు స్థితిని ఎట్లా చేశాడంటే ప్రేరేపించు ఆత్మ. మనిషి మంచోడండి, చాలా మంచోడు, కానీ వాడి చేత తాగు అని ప్రేరేపించేది ఎవరో తెలుసా? సాతాను, దురాత్మ. పాపం చెయ్యి, వ్యభిచారం చెయ్యి అని ఆ వ్యభిచార ఆత్మ తీసుకొచ్చి అలా ప్రేరేపించేది దురాత్మ. ఇప్పుడు పడిపోయిన దేవదూతలు, తమ నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలు ఇప్పుడు మనుషుల్ని పాపం వైపుకు ప్రేరేపిస్తున్నాయి. దొంగతనం చేయాలి. ఇప్పుడు దొంగతనం చేయాలని వాడికి ఎలా వచ్చింది? వాడిని ప్రేరేపించు ఆత్మ. వాడు మంచోడే, ఆ మనసులోనికి ఒక ఆలోచన తీసుకొస్తాడు దురాత్మ. ఇప్పుడు చాలామంది మనుషులు చాలా వ్యక్తిగతంగా మంచివాళ్లే, కానీ వాళ్ళ స్వభావాన్ని సాతానుగాడు ఏం చేశాడంటే ఇప్పుడు ఆ దురాత్మ క్రియలు, ఇప్పుడు వాక్యంలో మనం చూస్తాం కదా, అననీయ సప్పీరాలు, వారిలోనికి ఆలోచన, ఇస్కరియోతు యోధ వాడిలోనికి ఆలోచన సాతాను యోధాలోనికి ప్రవేశించెను. ఇప్పుడు దేవదూతలు పడిపోయే సాతానుగా, లూసిఫర్గా ఈ భూమి మీద సంచరిస్తూ ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టి ఇదిగో సంచరిస్తూ మనిషిని చెయ్యి, పాపం చెయ్యి, దొంగతనాలు చెయ్యి, పాపంలోకి వెళ్ళు, హత్యలు చెయ్యి, సాటి మనిషిని చంపేసే స్థాయికి మనిషి వచ్చేసాడంటే అది దురాత్మ క్రియ.
దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. లేఖనాన్ని మీరు చదువుతూ ఉంటే దురాత్మ క్రియ, ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చిన సాతాను శక్తుల ప్రభావం మనిషిని ఏదో విధంగా దేవుళ్ళ నుంచి దూరం చేయాలని. అప్పుడు వరకు బాగానే ఉంటారు చూడండి, కొంతమంది భార్యని కొడతా ఉంటారు. కొట్టాలనుకోలేదండి, కొట్టేశానండి. తిట్టాలనుకోలేదని తిట్టేశానండి. అసలు వెళ్ళకూడదు అనుకున్నానని వెళ్ళిపోయానండి. ఎలా జరిగిందంటే సాతాను ప్రేరేపణ, వాడి యొక్క ఆలోచనే ప్రేరేపించు శక్తి గలవాడు. మీరు ఎఫెసీ పత్రికలో కూడా చూడండి. ఎఫెసీ పత్రికలో కూడా చూస్తే సాతాను యొక్క అనుభవాన్ని గురించి అక్కడ పౌలు గారు ఇలా మాట 2వ అధ్యాయంలోకి వస్తే 2వ వచనం చూడండి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. ప్రేరేపించు శక్తికి అధిపతి సాతాను గాడు. రే చేయరా, ఏం పర్లేదులే చేయి, ఎవరు చూడలేదులే చేయి, ఇలాగ ప్రేరేపించేవాడు సాతానుడు. అందుకే ఇప్పుడు ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశాయి. నేను ఇలా అనుకుంటానండి, మనిషి ఎక్కడ ఉండాలి? భూమి మీదే ఉండాలి. భూమి మీద ఉండవలసిన మనిషి చంద్రమండలానికి వెళ్ళాడంటే మన చోటు అది కాదు కదా. ఇప్పుడు దేవదూతల చోటు ఏంటంటే దేవుడు ఉండే చోటు, అక్కడ అవి కిందకి ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేశాయి. అంటే సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనిషికి దేవుడు ఒక పరిధి ఇచ్చాడు, ఒక లిమిట్ ఇచ్చాడు. ఆ లిమిట్ మనం దాటకూడదు. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే నీకు ఒక నియమం ఇచ్చాడు దేవుడు, నీకు ఒక రూల్ ఇచ్చాడు. ఇప్పుడు హాస్టల్లో చదువుకునే పిల్లలు ఉంటారా? వినాలి. హాస్టల్లో ఉండే పిల్లలు చూడండి, హాస్టల్లో ఉండి చదువుకోవాలంతే. హాస్టల్లో ఉన్నాడు కాబట్టి వాడు అట్లా ఉండడు. గేట్ దాటి వెళ్ళిపోతూ ఉంటాడు, దూకేస్తూ ఉంటాడు, సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. వాచ్మెన్ చూస్తాడు, హెడ్ మాస్టర్కి చెప్తాడు. రోజు అట్లా చేస్తున్నాడు అనుకోండి, గేట్ దాటి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఇంట్లో హాస్టల్లోంచి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గోడ దాటేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గోడ దాటి ఆడు అసలు ఉండవలసింది లోపల, గోడ దాటవలసిన పనే వచ్చింది నీకు. గోడ దాటి వెళ్ళిపోతున్నాడని 2 సార్లు ఈయన తెలిసింది అనుకోండి, వాడిని వెంటనే తీసి ఇచ్చి పంపించేస్తారు. నువ్వు ఇక్కడ పని చేయవరా బాబు, వెళ్ళు ఇంటి దగ్గర చదువుకో అంటారు. లిమిట్ దాటేశాడు వాడు. దేవదూతలు ఉండవలసిన చోటు అది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాయి, కిందకు వచ్చేసినాయి. ఇక్కడ నీకు నేర్పించే పాఠం ఏమిటంటే నువ్వు ఉండవలసిన లిమిట్లోనే నువ్వు ఉండాలి. నీకు ఒక స్థానం ఇచ్చాడా, నీకు ఒక సంఘ పరిచర్య అప్పగించాడా, దాన్నే చూసుకో. ఇంకొకరి సంఘం గురించి మనకి ఎందుకు అవసరం లేదు. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే ఈ బ్రాంచ్లో సరిగా జరుగుతున్నవి ఆ బ్రాంచ్లోకి అందిస్తూ ఉంటారు. కొంతమంది దోతలు ఉంటాయి కొన్ని, అలా జరుగుతుందంటే ఇక్కడ ఇలా జరుగుతుంది. ఎందుకు అనవసరం కదా మనకి. అక్కడే మోసుకుంటా పోతూ ఉంటారు వాళ్ళు. నీ ఉండవలసిన చోటే ఉండాలి, లిమిట్ దాటకూడదు. అది చాలా ప్రమాదానికి గురి చేస్తాయి. అందుకని ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన లిమిట్లో కొన్ని ఉన్నాయి. మంత్రి గారు ఉన్నారు, ఆయన పరిధిలో కొన్ని ఉన్నాయి. ప్రధానమంత్రి, ఇట్లాగా ఎవరు ఉండవలసిన చోట్ల వాళ్ళు ఉంటే అసలు ప్రాబ్లమే రావు. దేవదూత ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టేయటం వల్ల దురాత్మగా మారిపోయి పడద్రోయబడి ఇప్పుడు విశ్వాసుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు వాడు. మీకు ఇంకా కొంచెం డెప్త్కి అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే ఆదికాండం 6వ అధ్యాయంలోకి రండి. దేవుని కుమారులే వాళ్ళు. ఇప్పుడు దేవుని కుమారులు ఏం చేయాలి? దేవుని కుమారులతో ఉంటే బాగుండేది. అలా లేరు కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళారు. 6వ అధ్యాయము మీరు 2-3 వచనాల తర్వాత చదువుకోండి. దేవుని కుమారులే వాళ్ళు నరులు కుమార్తెలతో వెళ్ళినప్పుడే, అప్పుడే కదా నెఫీలీలు రాక్షసులు పుట్టింది, బలత్కారులు పుట్టింది. దేవుని కుమారులు దేవుని కుమార్తెలతో ఉంటే బాగుండేది. వాళ్ళు నరులు కుమార్తెలు చక్కని వారని చూసి వాళ్ళని పెళ్లి చేసుకుని
లిమిట్స్ దాటేశారు వాళ్ళు. అందుకే అక్కడ నెఫీలీలు అంటే బలత్కారులు పుట్టారు. అందుకని ఇక్కడ ఒక పాఠం నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. నివాస స్థలాన్ని విడిచిపెట్టకూడదు. ఒక గూడు, అందుకే బైబిల్ ఏమంటుందంటే సంఘాన్ని విడిచి తిరిగే కాపరికి శ్రమ. నా పరిధిలో నేను కష్టపడాలి, మీ పరిధిలో మీరు కష్టపడాలి. సో ఎవరికి ఇచ్చిన స్థానంలో వాళ్ళు వెళతా ఉంటుంటే ఆత్మీయతలోంచి ఎందుకు పడిపోతాం? లిమిట్స్ దాటడం వల్లే కదా, రూల్ దాటిపోవటం వల్లే. అందరికి ఒకటే రూలు, ఒకరికి ఒక రూలు, ఒక రూల్కి ఏం ఉండదు. దేవదూతలు మనకన్నా ముందుగా సృష్టించబడిన దేవదూతలకే దేవుడు తీర్పు తీరిస్తే మనల్ని ఎట్టు తీర్పు పెడతాడు ఆయన? అస్సలు ఛాన్స్ లేదు. అందుకని లిమిట్స్ దాటకూడదు, నివాస స్థలాన్ని విడిచిపెట్టకూడదు. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు పని చేయి, ఇంకొకరి గురించి నీకెందుకు? అనవసరం అది. ఆ విషయాల్లో మనం చాలా కేర్ తీసుకుంటే మన ఆత్మీయ జీవితం పడిపోయే అవకాశం లేదు, తొట్టిల్లిపోయే ఛాన్సెస్ లేవు. ఒక చిన్న సందర్భం చెప్పేసి ముగించేస్తాను. అదేమిటంటే ఒక మీటింగ్కి నేను వెళ్ళాను. ఆదరణ కూడిక, అది జ్ఞాపకార్థ కూడిక. తల్లి చనిపోయి ఆదరణ కూడిక. ఆ కూడిక పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు అన్నమాట. ఆమె ఆ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సంబంధించిన సేవకులందరూ కూడా వచ్చారు. అరే పాస్టర్ గారు వాళ్ళ అమ్మ చనిపోయింది, మనం వెళ్ళాలి ఖచ్చితంగా అనుకుని ఆ ఆదరణ కూటానికి అందరూ వచ్చారు. నేను వెళ్ళాను, నాతో పాటు తమ్ముళ్ళు కూడా వెళ్ళారు. అంత అక్కడ వాళ్ళ సంఘం తరపున కాబట్టి వాళ్ళే అంతా లీడ్ చేసుకోవాలి. సాధారణంగా కూడిక 10 గంటలకు ప్రారంభించి 12 గంటలకు ముగించేయాలి. ఎందుకంటే అందరూ అన్యజనులు వస్తారు. ఇలాంటి జ్ఞాపకార్థ కూటాలంటే ఇక పాస్టర్లకు మైక్ ఇస్తే వదలరా బాబా అనుకునేటట్లు ఉండకూడదు కదా. టైం టు టైం 10 అంటే 10కి స్టార్ట్ చేసి 12 గంటకి ముగించేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. పాపం వచ్చిన వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారేమో, ఫ్రెష్ అయ్యి మరలా వచ్చినప్పటికి లేట్ అయిపోయింది. 11 గంటలకు వాళ్ళు వచ్చారు ఆ స్టేజ్ దగ్గరికి. ఈ లోపల వాళ్ళకంటే ముందుగా పాస్టర్లు ఉన్నారు అక్కడ. మేమంటాము అన్న టైం అయిపోతుంది కదా, ఎవరో ఒకరు చిన్న ప్రారంభ ప్రార్థన చిన్నది చేసేచ్చు కదా, చేసేస్తే పాటలు పాడుకుంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు లేట్ చేసుకుంటారంటే కుదరదు. సెంటర్ పాస్టర్ వచ్చితే కానీ స్టార్ట్ చేయడానికి లేదు బాబు, ఆయనే ప్రారంభించాలి. సో ఆయన స్థాయి అది, ఆయనే లీడ్ చేయాలి. ఇంకొక సెంటర్ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. మాకు ఏదైనా పాటిస్తే పాడతాం, వాక్యం చదవమని చదవలే, ప్రార్థనిస్తే చదవలే, అదే కూర్చోవటం అంతే. నిజంగానే ఆయన వచ్చి దానికి ఆల్రెడీ పాస్టర్లు ఉన్నారు అక్కడ, స్టార్ట్ చేసుకునే సామర్థ్య సంఘాన్ని నడిపిస్తున్నారు వాళ్ళు. అస్సలు అలాగే కూర్చుని ఉన్నారు వాళ్ళు, ఆ లిమిట్ దాటలేదు వాళ్ళు. ఆయన వచ్చి 11 గంటలకు స్టార్ట్ చేసి 2 పాటలు పాడి 4 మాటలు చెప్పి ముగించాడు. అప్పుడు నేను గుర్తు చేసుకుంది ఏంటంటే, అవును కదా, ఎవరున్న లిమిట్లో వాళ్ళు ఉంటే అసలు ప్రాబ్లమే రావు. సమస్యలు అనేవి ఎందుకు వస్తాయంటే లిమిట్స్ దాటేయటం వల్లే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ నివాస స్థలాన్ని విడిచిపెట్టడం వల్లే కదా దేవదూత దురాత్మగా మారిపోవటం. ప్రేరేపించు శక్తి మనిషిని ఇలాగ చేయటానికి, అలా పడద్రోయటానికి ఈ స్థాయి వచ్చింది, దురాత్మగా మారిపోవటం. అందుకని ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవదూతలు మనకి నేర్పిస్తున్న పాఠాల గురించి, ఆ పడదోయబడిన ఈ దేవదూతల గురించి కొన్ని వివరాలు మీకు చెప్తా వచ్చాను. ఇక చెప్పుకోవాలంటే ఫైనల్గా తీర్పు ఒకటి ఉన్నది, తీర్పు ఉంది. నేను గతంలో మీకు చాలా విషయాలు తీర్పు గురించి మాట్లాడుతూ వచ్చాను. దేవుడు అన్యజనులకు తీర్పు తీరుస్తాడు, సంఘస్థులకి తీర్పు తీరుస్తాడు. సో తీర్పు ఒకటి ఉన్నది. దేవదూతలకు ఎలాంటి తీర్పు ఉంటుందో ఒక్క రిఫరెన్స్ చెప్పేసి మీకోసం ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూస్తే దేవదూతలకి ఎవరు తీర్పు తీరుస్తారో తెలుసా? మనమే తీర్పు తీరుస్తాం. చూడండి అన్నమాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా. హలో, ఇప్పుడు దేవుడు మనల్ని ఏ స్థానంలో పెట్టాడు చూడండి.
దేవదూతలకు తీర్పు తీర్చే స్థాయి మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు నిజంగా సిగ్గుపడతాయి కదండి దేవదూతలు. ఎందుకంటే అరే బాబు మీకన్నా మేమే ముందు అసలు మనుషులారా మీకన్నా మేమే ముందు సృష్టించబడ్డాం. అలాంటి ముందు సృష్టించబడిన దేవదూతలకి 6వ రోజు సృష్టించబడిన మనిషి తీర్పు తీరుస్తాడంటే ఎక్కడ ఎంత అవమానం అండి. సీనియర్ పాస్టర్కి జూనియర్ బ్రదర్ చెప్పినట్టు ఉంది కదా, ఆ స్థాయికి మనకు రాకూడదు. అందుకే దేవదూతలు అసలు ఇంకేంది పడద్రోయబడ్డాయి. ఇప్పుడు మనిషిని దేవుడు దేవదూతలకు తీర్పు ఇచ్చే స్థాయిలో ఉంచాడని అపోస్తలుడైన పౌలు చక్కగా మాట్లాడుతున్నాడు. ఆ మాటకు వస్తే మనకి కూడా తీర్పు ఉంది. చూద్దాం లేఖనాల్లో మనకు కూడా ఉన్న తీర్పును గురించి ఒక మాట చదివించేసి ముగిచేస్తాను. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూస్తే మనకున్న తీర్పును గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషించు, యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఓకే, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను. ఓకే 11:9 యవనస్తుడా నీ యవ్వనం బట్టి అన్ని చెయ్యి, అయితే వీటన్నిటిని బట్టి తీర్పు ఒకటి ఉన్నదని మాత్రం నువ్వు జ్ఞాపకం చేసుకో. అన్నిటిని బట్టి తీర్పు ఉంటుంది. ఇప్పుడు దేవదూతలకే తీర్పు తీరిస్తే నిన్నెందుకు వదిలేస్తాడు దేవుడు? అందుకోసమే యోధ మనుషులకి భయం లేకుండా ఉన్నారో, విచ్చలవిడిగా ఉన్నారో, ఇదిగో నువ్వు జ్ఞాపకం చేసుకో అని సంఘానికి ఈ మాటలు చెప్తూ దేవదూతల గురించి కూడా ఒక పాఠాన్ని రాశాడు ఆయన. కాబట్టి ఈ 6వ వచనంలో ఉన్న సారాంశం అంటే ఒకటే. సో సింపుల్గా నేను ముగించేస్తూ ఉన్నాను. ఇంకొక రెఫరెన్స్ దీనికి ఆధారం కాబట్టి తీర్పును గురించి ఒక మాట కూడా చదివిస్తాను. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అండ్ 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనను సరే మంచివైనా చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన అన్నిటికీ వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. చాలు. కాబట్టి సింపుల్గా మీకు ఒక్క 2 నిమిషాల్లో అర్థమయ్యేట్లుగా చెప్తాను. దేవదూతల్ని ఎందుకు దేవుడు సృష్టించాడంటే వాటిని బలశారులుగా చేశాడు. ఒక్క దూత 1,85,000 మందిని చంపేసింది. అంత శక్తినిచ్చాడు. 2 పరిచర్య చేయటానికి, మనుషులకి పరిచర్య చేయటానికి దేవదూతలు సృష్టించబడ్డాయి. 3వది మహిమకరంగా సృష్టించాడు వాటిని. కానీ ఇంత స్థానంలో ఉండవలసిన దేవదూతలు పడద్రోయబడ్డాయి. ఎందుకు దేవదూతలు పడిపోవడానికి గల కారణాలు ఏంటి? సింపుల్గా 3 మాటలు చెప్పాను. దేవునితో సమానంగా ఎంచుకున్నాయి. నువ్వు అలా ఎంచుకోవద్దు. నీ ఆత్మీయ స్థాయికి పతనం అదే. నువ్వు దేవునితో సమానంగా ఎంచుకోవద్దు. అది దైవ చిత్తం, అప్పగించుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను కుర్చీ మీద కూర్చోవడానికి కూడా పిల్లలు భయపడతారు. అయ్యో ఇది అన్న కుర్చీ. దైవజనుడు అంతే, ఆ స్థానం అట్లా. మనం దేవునితో సమానంగా ఎంచుకోకూడదు. అది విషయంలో గుర్తుపెట్టుకోవాలి. 2వది ప్రధానత్వం నిలుపుకోలేదు. నీకు ఇచ్చిన విశ్వాస జీవితం, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన స్థాయి, సంఘంలో నీకు ఇచ్చిన కృప ఎప్పటికీ కాపాడుకోవాలి. కానీ నిలుపుకోలేని స్థితి నీకు ఉండకూడదు. 3వది నివాస స్థలాన్ని విడిచిపెట్టేశాయి, దురాత్మలుగా మారిపోయాయి. నీ ఆత్మీయ జీవితం అలా ఉండకూడదు. నివాస స్థలం నీకు ఒక లిమిట్ ఉంది, ఆ పరిధిలోనే కష్టపడు. లిమిట్స్ దాటొద్దు. తీర్పు ఒకటి ఉంటుంది, ఆ విషయంలో జాగ్రత్త పడదాం. ఈ మాటలన్నీ ఒక గుణపాఠాలుగా మారి సరిదిద్దుకోవాలని కోరుకుంటూ, ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. సరే, అందరూ ఆమేనని చెప్పండి. దేవదూతలే కదా ఇప్పుడు దురాత్మలుగా మారిపోయాయి. ఆ స్థాయి మనకూడదు. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, పెళ్ళైన కొత్తలో ఎలా ఉంది మీ వైఫ్?
అయ్యో పాస్టర్ గారు దేవత అండి, మా భార్య దేవత అండి బాబు, దేవత అండి. 6 నెలల తర్వాత ఎలా ఉంది? దెయ్యమండి బాబు, దెయ్యమండి బాబు. ఒకప్పుడు దేవదూతలే అవి దెయ్యాలుగా దురాత్మలుగా తిరుగుతూ ఉన్నాయి. అందుకని దేవుడు నీకు ఇచ్చిన భక్తిని కాపాడుకో. సో ఈ మాటలు దేవుడు దీవించునుగాక. అలాగే మోకరించు, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడిక మనం ముగించుకుందాం. ప్రభు ఇచ్చిన వర్తమానం అంతటి కొరకే 2 చేతులు చాపి స్తోత్రం 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 అని చెప్పండి గట్టిగా. స్తోత్రం.